గైస్ రీసెంట్గా మన వెన్నెల కిషోర్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ అయితే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో డిటెక్టివ్ అయినటువంటి మన వెన్నెల కిషోర్ గారు ఒక మర్డర్ మిస్టరీని అయితే సాల్వ్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మర్డర్ మిస్టరీని మన వెన్నెల కిషోర్ గారు ఫన్నీ వేలో ఎలా సాల్వ్ చేస్తారు, అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం మాత్రం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇందులో మెయిన్ లీడ్స్గా చేసిన అనన్య నాగల్లా అండ్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళిద్దరు కూడా పర్లేదు, ఎప్పట్లాగానే వీళ్ళ క్యారెక్టర్స్లో వీళ్ళు ఇచ్చి పడేశారనే చెప్పాలి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం అయితే బాగానే ఉందండి, అలాగే సాంగ్స్ కూడా వినడానికి బాగానే ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఏదైతే స్టోరీ లైన్ ఎంచుకున్నాడో ఆ స్టోరీ లైన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే దాని ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా పూర్గా ఉందనే చెప్పాలి. దీనికి తోడు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వచ్చిన సీనే మళ్ళీ మళ్ళీ వస్తూ చిరాకు తెప్పించేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ తెలుగు మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా మనం ఏదో తమిళ్ మూవీనో లేదా మలయాళం మూవీనో తెలుగు డబ్బింగ్లో చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అలాగే ఈ మూవీ సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ అయితే వస్తుంది. బట్ ఆ సాంగ్ ఎందుకు వస్తుందో, దాని పర్పస్ ఏంటో అనే విషయం మనకి ఎవ్వరికీ అర్థం కాదు. పోనీ ఆ సాంగ్ అయినా బాగుందా అంటే అది కూడా లేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో శ్రీకాకుళం స్లాంగ్ని యూజ్ చేసి కామెడీని జనరేట్ చేద్దామని ఆ స్లాంగ్నే గబ్బు గబ్బు చేస్తారన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదండి, టైంపాస్ కోసం మాత్రం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.